రాయలసీమలో గోకినీడు కుటుంబానికి నల్ల వెంకన్న కుటుంబానికి జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో నల్ల వెంకన్న చనిపోతాడు. దిక్కుతోచక తన భార్య తన బిడ్డ నల్లబాబుతో హైదరాబాద్ వెళ్ళిపోతుంది. సీమలో గోకినీడు మర్యాదలకు పెట్టింది పేరు. తన ఇద్దరు కొడుకుల కన్నా కూతురు తపర్ణ అంటే అతనికి ప్రాణం. ముద్దుగా తనని తప్పు అని పిలుస్తుంటాడు. ఆ అమ్మాయి తీసుకొచ్చి అతిథులకు మర్యాదలు చేయలేక అప్పులు పాలైపోతాడు గోకినీడు. నాయనా, మన ఇంటికి అతిథులు వచ్చారు. అతిథులు వచ్చారా? అప్పులోళ్ళు వచ్చారా? అప్పులోళ్ళు కాదు నాయన, అతిథులే వచ్చారు. అప్పులోళ్ళు అయితే సర్ది చెప్తూ వెళ్ళిపోతారా? అతిథులు అయితే నేను అన్నం పెట్టాలరా? ఇంటికి ఎవరు తీసుకొచ్చారా? ఇంకెవరు? తప్పు తప్పుకేం తెలుసు. బజార్లో పప్పు ఎంత అమ్ముతుందో. పప్పు ఎంత అమ్మినా వచ్చిన అతిథులకు అన్నం పెట్టడం మన మర్యాదగా నాయన. ఆ ఒక్క మాటకేరా మన కుటుంబం ఇలా సంకనాకపోయింది. తప్పుతుందా? పదండి మరి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయలేక, అప్పుల వాళ్ళ బాధ భరించలేక, తన గుండెల్లో ఉన్న పగను చంపుకోలేక, వీటన్నిటికన్నా పగ తీర్చుకోవటమే కరెక్ట్ అనిపించి సగం పగను కొడుకులకు సీమలో అప్పచెప్పి నల్లబాబుని చంపడానికి మిగిలిన పగతో హైదరాబాద్ బయలుదేరాడు గోకినీడు. ట్రెంగ్ 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 ట్రెంగ్. నా పేరు సైకిల్. ఏంటి ఇలా ఉన్నాను అనుకుంటున్నారా? ఓనర్ని చూసి సైకిల్ని చూడమన్నారు. నా కర్మకాలి, ఇదిగా వీడే నా ఓనరు. ఊళ్ళో ఉన్నప్పుడు ఈయన అందరూ విక్టరీ వెంకటేశ్లా ఉన్నామన్నారంట. ఆ మాట అట్టుకుని హీరో అయిపోదామని ఎర్ర బస్సు ఎక్కొచ్చేసాడు ఎదవా. ఏం పీకాడో తెలియదు కానీ చివరికి యాంకర్గా సెటిల్ అయ్యాడు. ఈ ఎదవకి అదిగో ఆ ఎదవ ఒకడు తోడు. పగల కూడా ఫ్లడ్ లైట్లు ఎత్తే కానీ కనపడ్డాడు. చూడండి, ఎదవేదో స్కోడా కార్ని లిఫ్ట్ అడిగినట్టు అడుగుతున్నాడు. మా ఎదవేమో BMW ఆపినట్టు ఆపుతాడు. ఆపాడు. అమ్మ అబ్బా ఓరీడబ్బా వా ఇడ్లీ తిన్నట్టున్నాడు. ఎంత బరువు ఉన్నావేట్రా ఎదవా. ఒరే 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 రై చూసుకోరా రే, గొయ్యి 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 గొయ్యిరా రై. అమ్మా వీళ్ళిద్దరిని మోయలేక చచ్చిపోతున్నానండి. వీళ్ళ ఏ విషయం ఉందో తెలియదు కానండి, తెలుగు వన్ .comలో ఈ ఎదవలిద్దరికి యాంకరింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చారు. 2 ఏళ్ల నుంచి వీళ్ళ రూమ్ నుంచి తెలుగు వన్కి, తెలుగు వన్ నుంచి రూమ్కి వీళ్ళని తెప్పలేక నేను చచ్చిపోతున్నానండి. ఆ మధ్య జ్యోతిషుడు వీళ్ళ జీవితం విచిత్రమైన మలుపు తిరుగుద్దని చెప్పాడంట. అప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్న అన్ని మలుపులు నా మెల్లరిగేలా తిప్పేస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ జీవితం బాగుపడదో తెలియదు కానండి, ఈ లోపల నా జీవితం నాశనం అయిపోతుంది. ఏంటిల్లు ఇలా సైడ్ అవుతున్నారు? అబ్బో ఇక్కడ ఆగి బాబులు రిలాక్స్ అవుతారేమో. ఏదో ఒకటిలేండి, కాసేపు నేను కూడా నడుము వాళ్తాను. నల్లబాబు, ఏంటి పొద్దున్నే మంచి డ్రెస్ వేసి బయలుదేరు ఎక్కడికా? ఇవాళ ఏంటి? ఇవాళ వినాయక చవితి. అన్నట్టు మర్చిపోయిన మన ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పు. రెడీ. తెలుగు అని ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సరే కానీ ఏం లేదబ్బా, వినాయక చవితి రోజు వంటరాళ్ళు తినేసాం. ఓ మంచి కార్యక్రమం అంటే నా లైఫ్ సెటిల్ చేసుకుందాం బయలుదేరాను. లైఫ్ సెటిల్మెంటా? సెటిల్మెంట్ అంటే ఏం లేదబ్బా, ఈ 150 ఎపిసోడ్ తర్వాత నేను తెలుగు వన్లో యాంకరింగ్ మానేద్దాం అనుకుంటున్నాను. 150 ఎపిసోడ్ తెలుగు వన్లో యాంకరింగ్ మానేస్తా? రోడ్లో తిరుగుతావా? నీకు కూడా తెలుసా, మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. మన గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ వచ్చింది. గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చిందా? యా. కాంపిటీస్ అరెస్ట్ వారెంట్ ఏంట్రా? నువ్వు చేసి పనులు అలా ఉంటాయి కదా నన్ను. అంత లేదమ్మా, మా తాతలు ఇప్పుడు 5 సెంట్లు భూమి ఒక ప్లేస్ లో ఉండిపోయాను. దాన్ని వసూలు చేసుకొని దాన్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకో బాబా అని చెప్పి లెటర్ పంపించారు. ఎప్పుడో భూమి మళ్ళీ వారసుడిగా నీకు అందజేసుకోమని చెప్పి గవర్నమెంట్ పంపించింది. ఎంతకాలానికి మా తాతగారు చచ్చిపోయి మంచి పని చేశారు. అది ఏకంగా 5 సెంట్లు. యా, బాగుందిరా. ఎక్కడ ఎంతకి భూమి ఉందా? రాయలసీమలో. రాయలసీమలో నువ్వు పెట్టుకుని ఆనందపడిపోతున్నావా? ఎదవనవు నవ్వి ఎటకారాలు ఆపద్దమ్మా. ఏం లేదురా, అక్కడికి వెళ్ళావంటే నువ్వు సంపాదించుకోవడం మాట దేవుడు నువ్వు తిరిగిరా. అంత లేదు, అయినా నేను నీ అంత ఎదవను కాదులే. ఇప్పుడు అయినా మనం అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేస్తాం అనుకుంటున్నావా? ఉన్నదాన్ని అమ్మేసేసి సరేలే నువ్వు బాధపడ, నీకు కూడా తునవ పనవ చూస్తాంలే. ఇప్పుడు అమ్మేసి క్యాష్ చేసుకొచ్చి సెటిల్ అయిపోదాం ప్లాన్ చేస్తున్నావా? రే నువ్వు చెప్పింది ఏంటో నేను ఏదో మామూలుగా నమ్మేవాడిని, కానీ నేను సినిమా చూశాను.
ఆ సినిమా ఒరే సినిమాకి నా జీవితానికి ఎప్పుడు ముడిపెట్టి ఆడుకుంటున్నాను 150 ఎపిసోడ్ల నుంచి చూస్తున్నాను మళ్ళీ ఏదో కొత్త ముడి ఆడుతున్నావు రే జీవితం అంటేనే సినిమా, సినిమా అంటేనే జీవితం. చెప్పింది తిన్నావు అనుకో బాగుపడతావు, లేకపోతే అక్కడే ఉండిపోతావు. సరే చెప్పు ఏంటది ఇప్పుడు అంటే నువ్వు వెళ్తున్నావు కూడా చెప్తున్నాను. రాయలసీమలో ఉన్న భూమి అంటే తన తాలూకు భూమి ఏదో ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ భూమిని తిరిగి తెచ్చుకోవడానికి వెళ్ళిన హీరో ఎన్ని కష్టాలు పడ్డాడనే పాయింట్ మీద మన సక్సెస్ఫుల్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం రాజమౌళి సినిమా వచ్చింది మళ్ళీనే మన ఆర్కా మీడియా బ్యానర్ మీద మన సునీల్ హీరో ఏంటి సునీల్ హీరో సునీల్ హీరోగా పెట్టి మన సలోని ఉంది కదా ఇంతకుముందు చేసిన సినిమాలు చేసింది సలోని హీరోయిన్ గా పెట్టి తీసిన సినిమాయే లేటెస్ట్ గా జనం ముందుకు వచ్చిన సినిమాయే మర్యాద రామన్న. అబ్బా ఈ మర్యాద రామన్న థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ మర్యాద బాగా చేసినట్టున్నాడు. ట్రింగ్ ట్రింగ్. నా పేరు సైకిల్. నా కర్మ కాలబట్టి ఏదో కింద పడ్డాను. ఓసారి తలెత్తండి. ఈడే రామగాడు. అబ్బా పోజుకే తక్కువ లేదు. ఈడి మొహానికి మళ్ళీ అమ్మాయి ఒకటి. My life, తలకిందులు కిందులు my world, తలకిందులు కిందులు everything, తలకిందులు కిందులు. Here we go. తలకిందులు కిందులు, తలకిందులు కిందులు, తలకిందులు కిందులు. ఎప్పుడు ఏ పని మీద బయటకు వెళ్తున్నా ఏదో ఒక విధంగా అడ్డుపడతావు. ఒరే ఏదో వెళ్తున్నావు కదా అని జాగ్రత్తలు చెప్దాం ట్రై చేసాం. ఎనపోతే ఎవడేం చేస్తాడా? మిత్రుడు కాబట్టి మంచి మాట చెప్తానంటావు. కరెక్ట్. అంటే ఇప్పుడు ఈ మర్యాద రామన్న కథకేనే నా ఒరిజినల్ స్టోరీకి ఏదో లింక్ అవుతుంది. అది సింక్ అవుతుంది. ఏదో సింక్ అవుతుందంట. సరే ఇంతకే మర్యాద రామన్న కథ అంటే చెప్పు. మర్యాద రామన్న కథ చెప్పాలంటే జాతకి చెప్పు. రాయలసీమలో జరిగిన 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవల వల్ల భర్తను కోల్పోయి ఒక చిన్నపిల్లాడిని తీసుకుని సిటీకి వచ్చేద్ది ఆ అమ్మాయి తల్లి. వచ్చిన తర్వాత కొడుకుని పెద్ద చేస్తుంది. తర్వాత ఆవిడ కూడా కాలం చేస్తుంది. ఇతను మట్టుకు ఒంటరిగా బతుకుతుంటాడు. కష్టపడి అంటే తన చెమట వచ్చి మూటలు అవి మోస్తూ బతుకుతుంటాడు. ఇతనికి ఏంటంటే కొంచెం అంటే ప్రొఫెషనల్ గా చిన్న ఇబ్బందులు వస్తే ఒక ఆటో కొనుక్కోవాలి. అంటే సైకిల్ మీద తిరుగుతుంటాడు, ఆటో కొనుక్కోవాలి. ఆటో కొనుక్కోవాలంటే డబ్బులు లేవు అతని దగ్గర. ఆ డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్న టైంలో అతనికి నీకు వచ్చినట్టు ఒక లెటర్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, రెవెన్యూ ఆఫీస్ నుంచి. అందులో ఉన్న విషయం ఏంటంటే నీకు రాయలసీమలో 5 ఎకరాలు ఉందమ్మా, అప్పుడెప్పుడు మీ అమ్మగారు అప్లై చేశారు అని చేత అది నీకు చెందుతుంది, వచ్చి నీ భూమి నువ్వు తీసుకోమని చెప్పి వచ్చింది. ఇప్పుడు మనకు కూడా లెటర్ లాగా వచ్చింది కదా. దాంతో మనవాడు ఏంటంటే బాగా ఆనందపడిపోయి రాయలసీమ బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి అంటే ఆ భూమి అమ్మేసి ఆ డబ్బులతో ఆటో కొనుక్కుని నీలా కాకుండా మంచిగా బతుకుదామని ప్లాన్ చేస్తాడు. ఓకే, దాని మీద అక్కడికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి గొడవలు అయినాయి కదా. అవతల ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో ఒక వారసుడు ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియక వెయిట్ చేస్తున్నారు, ఆడు దొరికితే చంపేయాలని చెప్పి. అయ్య బాబోయ్. ఈ కుర్రోడు వెళ్ళి అనుకోకుండా దారిలో పరిచయమైన హీరోయిన్ అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి, ఆ అమ్మాయితో పరిచయం అవటం, చిన్న ఎంటర్టైన్మెంట్ పనులు నడపడం. తర్వాత ఈ కుర్రోడేమో ఇంటికి వెళ్ళటం. వెళ్ళి అదే ఎవరైతే తండ్రికి ఆపోజిట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన పని గురించి రిక్వెస్ట్ చేస్తాడు. ఈ భూమి కొంచెం నాకు సెట్ చేసి పెట్టండి బాబు, అమ్మేట్టండి అని చెప్పి. వాళ్ళు కూడా చాలా మర్యాదస్తులు, చాలా గౌరవంగా చూసుకునేవాళ్ళు. లోపల తీసుకెళ్ళి మనోడికి అన్ని మర్యాదలు చేస్తారు. చివరి నిమిషంలో ఏమవుద్దంటే మనోడు పలానోడు కొడుకుని తెలిసిపోతాడు. వాళ్ళకి తెలిసిపోయేటప్పటికి ఇంకా నరికేస్తా ఉంటారు. 2 కొడుకులు, అతనికి 2 కొడుకులు ఉంటారు. నరికేస్తా ఉంటారు. మన ఇంట్లో రక్తపాతం చేయడం మన సాంప్రదాయం కాదు. అతను బయటకు వచ్చిన వెంటనే నరికేద్దాం అంట. గడప దాటి బయటకు వచ్చిన క్షణాన్ని తలా ముండం బీరవ్వాలా అంట. అలాంటి టైంలో అంటే ఈ విషయం మీద అలా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు నేను బయటకు వెళ్తే చంపేస్తారనే ప్లానింగ్ తెలిసిన మన హీరో బయటికి వెళ్లకుండా తను కాపాడుకోవడానికి ఆ ఇంట్లో ఎలాంటి ఎత్తులు వేస్తూ ఉన్నాడు. అతను బయటికి రప్పించడానికి హీరోని బయటికి రప్పించడానికి విలన్ ఎలా ప్లాన్ చేశాడు. ఈ రెండిట్ల మధ్య అంటే ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ షో ఉంటుంది, మనం కార్టూన్ నెట్వర్క్ చూస్తుంటాం కదా, అలాగా విలన్ ప్లాన్ చేస్తుంటాడు, హీరో ఇంట్లోంచి బయటికి రాకుండా ఉండడానికి ప్లాన్ చేస్తుంటాడు. ఈ ప్రక్రియ ఇలా జరిగిన తర్వాత చివరికి హీరో అక్కడి నుంచి ఎలా తప్పించుకుని వచ్చేసాడు. వస్తా ఆ విలన్ యొక్క కూతుర్ని
ఒక ప్రేమను ఎలా పొందాడు, వీళ్ళందరిలో ఎలాంటి మార్పు తెచ్చాడని ఒక మంచి పాయింట్తో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో ఒక మంచి సినిమాని అందించారు మన రాజమౌళి గారు. అదే ఈ మర్యాద రామన్న. చాలా బాగుంది అబ్బాయి. అవును, నాకు డౌట్, ఇప్పుడు ఎందుకే నాకు కూడా ఏమన్నా దాయాదులతో ఏమన్నా గొడవలు ఉన్నాయంటావా? మా తాతలు ఏం చేయారు ఎనీవే మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించావు అబ్బాయి. నిజంగా చాలా మంచి కథతో సినిమా తీసినటువంటి రాజమౌళి గారిని అభినందించాలి అబ్బాయి. రాప మా ఆతిథ్యం స్వీకరిద్దుగానే. జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తామప్పా. నమ్మేశాడు అరవా, సంకన ఆగిపోయాడు. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల ముండం వేరవ్వాలా. అబ్బాయి, ఈ మర్యాద రామన్నలో ఆర్టిస్టులు ఎవరెవరు? మర్యాద రామన్ ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఈ చిత్ర హీరో సునీల్ గురించి చెప్పాలి. చెప్పు. సునీల్ ఓ మంచి నటుడు, ఓ మంచి కమెడియన్. తను నటప్రస్థానం మొదటి నుంచి కూడా మంచి మంచి వేషాలు వేస్తూ మంచి ఎనర్జీతో తనలో ఉన్న టాలెంట్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. అతనికి హీరోగా వచ్చిన ఛాన్స్ అందాల రాముడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ హీరోగా సునీల్ చేయట్లేదు ఏంటబ్బా అని చాలా రోజులు అనుకున్నాను నేను. కానీ రైట్ డైరెక్టర్, రైట్ సబ్జెక్ట్ కావాలి అని అతను వెయిట్ చేశాడు. అలాగే ఈరోజు రాజమౌళి గారి సినిమాలో అతను హీరోగా చేసే అవకాశం వచ్చింది. ఎస్ఎస్ రాజమౌళి అంటే ఎంతో పెద్ద పెద్ద హీరోలతో ఎన్నో కమర్షియల్ హిట్లు ఇచ్చాడు, బీభత్సమైన హిట్లు. అలాంటి దర్శకుడు సునీల్తో సినిమా చేయటం అని ఆశ్చర్యపోయిన వాళ్ళు కూడా ఇవాళ అబ్బో అంటున్నారు. అలాంటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ని రాజమౌళి గారు మనసులో అనుకున్న ఆ థాట్స్కి సంబంధించి మంచి పెర్ఫార్మెన్స్ని సునీల్ అందించాడు. కాబట్టి ఈవేళ మర్యాద రామంలో సునీల్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. అబ్బాయి, సునీల్ ఉన్నాడు కదా, సునీల్ మంచి ఆర్టిస్ట్ గాను మంచి వ్యక్తి గాను, అంటే వృత్తి పట్ల డెడికేషన్ ఎక్కువ ఉండే నటుల్లో మనం చెప్పుకోవాల్సిన లిస్ట్ వస్తే సునీల్ కూడా ఉంటాడు. కరెక్ట్. ఈ క్యారెక్టర్ కోసం అంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను. సునీల్ ఒక 6 నెలల నుంచి మిగతా షూటింగ్లు అన్ని పోస్ట్ పోన్ చేసుకుని బీభత్సంగా సన్నబడి అసలు అద్భుతంగా డాన్స్ చేశాడు. ప్రోమోలు చూసినా సరే అద్భుతంగా. కాకపోతే ఒకటి అబ్బాయి, సునీల్ కి ఒక సెపరేట్ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఏంటి? మంచి కమెడియన్, మంచి డాన్సరు. ఇవన్నీ కాకుండా అమాయకుడు ఎవరంటే సునీల్. అమాయకుడా అంటే అంటే తన పని తాను చేసుకెళ్ళిపోతూ పాపం అన్ఎక్స్పెక్టెడ్ గా ఇబ్బందులు పడే క్యారెక్టర్లు ఎక్కువ చేశాడు. బేసిక్ గా ఆడియన్స్ లో కూడా అమాయకుడు అంటే సునీల్ అంటే ఈజీగా ఫేస్ లో కొంచెం అమాయకత్వం కనిపిస్తుంది. అందుకే ఈ క్యారెక్టర్ కి డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాడు నేను అనుకుంటున్నాను. కరెక్ట్. అందుకే దానికి ఆయన పరిపూర్ణ న్యాయం చేశాడు సునీల్. హ్యాట్స్ ఆఫ్ టు సునీల్. ఎందుకంటే డాన్సులకి కరెక్ట్. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న చాలా మంది హీరోలు చేయలేరేమో అన్నటువంటి డాన్స్ ఆయన చేశాడు. దాని తర్వాత ఇందులో ఇంకో పాత్ర ఏంటంటే ఈ చిత్ర కథానాయిక సలోని ఒక మంచి నటి, అలాగే మంచి అందగత్తె. ఈ అమ్మాయికి ఏంటో బ్రేక్ రాలేదు. ఇప్పుడు ఒక ఊర్లో సినిమా నుంచి చూస్తున్నాను నేను రాలేదు అనుకుంటే ఇన్నాళ్ళకంటే టైం రావాలంటారు చూసావా, ఇన్నాళ్ళకి రాజమౌళి గారి సినిమాలో అమ్మాయికి అవకాశం వచ్చింది. రాజమౌళి గారు ఎక్కడ టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ ఎక్కడున్నా సరే అద్భుతంగా చేయిస్తాడు. అలాంటి అవకాశం సలోనికి వచ్చింది. దానికి అంటే సలోని పరిపూర్ణమైన న్యాయం చేసింది. ఈ విషయంలో నేను కూడా ఒప్పుకుంటున్నాను అబ్బాయి. ఈ అమ్మాయికి అంటే రాజమౌళి గారు ఇచ్చిన ఈ అవకాశంతో ఇక మున్ముందు మంచి మంచి అవకాశాలు రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కరెక్ట్. దాని తర్వాత ఈ సినిమాలో నాగినీడు అని ఒక విలన్ ఇంట్రడ్యూస్ చేశారు. అబ్బాయి, ఈయన గురించి నాకు తెలుసు అబ్బాయి. ఈయన ప్రసాద్ ల్యాబ్ లో ఉంటారు, ఆయన జాబ్ చేస్తారు. ఈయన పల్లిక్కుడు అని చెప్పేసి ఒక తమిళ సినిమాలో బీభత్సమైన వేషం చేశారు. అవునా? ఆ సినిమా తర్వాత అంటే ఈయన చాలా చిన్న సినిమాల్లో కొన్ని వాటిలో మంచి మంచి వేషాలు వేశారు. బట్ ఈ అంటే ఒకటేసారి రాజమౌళి లాంటి డైరెక్టర్ ఈయనకి అవకాశం ఇవ్వడం అనేది నిజంగా ఆయన దర్శకుడు అనుకుంటే ఎలా అయినా చూపించగలడు. దానికి తగ్గట్టుగా కూడా ఆయన కొత్త అయినా కూడా చాలా బాగా చేశాడు. బాగా చేయించుకున్నారు. నిండుతనం ఉంది. ఆ క్యారెక్టర్ బాగా ఫుల్ఫిల్ చేశాడు. తర్వాత చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ అంటే మన సుప్రీత్
సుప్రీత్కి గడ్డం పెట్టింది రాజమౌళి గారు, గడ్డం తీయించింది కూడా రాజమౌళి గారిలో ఉంది. కానీ చాలా బాగా చేయించారు. కానీ అంటే సుప్రీత్ ఛత్రపతిలో రాజమౌళి గారు ఇంట్రడ్యూస్ చేశారు మెయిన్ లీడ్ లో. ఆ సినిమా చూసినప్పుడు ఏంటి ఎంత భీకరంగా ఉన్నాడు ఈడు అది ఇది అని అనుకున్న క్యాండిడేట్ ని గడ్డం తీయించి ఎంత పెద్ద మనిషి తరహాగా కూడా చేయించచ్చు. అంటే ఏదో ఉంటది కదా రెండో యాంగిల్ అనమాట. సుప్రీత్ లో రెండో యాంగిల్ రాజమౌళి గారు చేయించారు. దాని తర్వాత కొత్త కుర్రోడ్ను ఒక అతను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమా నుంచి కూడా ఇంకో కొత్త ప్రభాకర్ రాథోడ్ అని ఒక కుర్రోడ్ని చేశాడు. అతను తమ్ముడు క్యారెక్టర్, సుప్రీత్ తమ్ముడు క్యారెక్టర్. అంటే పర్సనాలిటీ వైజ్ లుక్ వైజ్ కొంచెం రగ్గడ్ గా ఉంటాడు. కానీ అంటే నటనలో ఇంకా కొంత తను నేర్చుకోవాల్సి ఉన్నా కూడా రాజమౌళి గారు బాగా చేయించుకున్నారు. ఈ సినిమా తర్వాత మంచి భవిష్యత్తు ఉంటది, ఉన్నంతలో బాగా చేశాడు. కానీ ఒకటి అబ్బాయి, చాలా మంది డైరెక్టర్లు మేము కొత్త ఆర్టిస్టుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అది ఇది అని చెప్పి పేపర్ చెప్పాలి. కొత్త ఆర్టిస్టులు అప్పుడే నువ్వు మాట్లాడేయడం కాదు, ఇంకా ఉంది ఇందులో. ఇంకో ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరో ఆయన వేణుగోపాల్ గారు అని. ఆయన ఏంటంటే ఇంతకుముందు కొన్ని సీరియల్స్ సినిమాలు చేశారు, క్యారెక్టర్లు చేశారు. కానీ జనానికి తెలిసి జనాల్లోకి వెళ్ళిపోయే క్యారెక్టర్ ఇంకా చేయలేదు. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ ని ఎలా ఇచ్చాడు మరి రాజమౌళి గారు అంటే ఆ లుక్ కనిపించి ఇచ్చినట్టున్నాడు. ఆయనకి ఇచ్చాడు. కానీ ఇచ్చిన తర్వాత నిజంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మాట్లాడే విధానం చాలా బాగా చేశాడు. వేణుగోపాల్ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఏమంటే వేణుగోపాల్ గారు మీకు కూడా మంచి భవిష్యత్తు ఉందండి. బట్ కాకపోతే ఒకటి అబ్బాయి, చాలా మంది పేపర్ ప్రకటనలకి టీవీ యాడ్లకే పరిమితమైన ఈ రోజుల్లో ఏ విధమైనటువంటి అంటే వాళ్ళలో టాలెంట్ ఉండి ఆడు క్యారెక్టర్ క్యాప్టెన్ అనుకుంటే ఎవరికైనా వేషం ఇస్తున్నందుకు రాజమౌళి గారిని అభినందించాలి అబ్బాయి. కరెక్ట్. అయితే ఇందులో ఇంకొక విషయం చెప్పాలి. ఈ కొత్త ఆర్టిస్టులతో పాటు యాప్టెడ్ ఆర్టిస్టులు ఎన్నుకోవటంలో రాజమౌళి ముందుంటారు కాబట్టి బ్రహ్మాజీకి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అబ్బాయి నీకు తెలుసో తెలీదు, ఈ బ్రహ్మాజీ గారు ఏ ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి గారు కనిపించినా సరే ఏమంటే మీరు మా సినిమాకి అవకాశం ఇవ్వరా అని చెప్పేసి ఈయన అడుగుతున్నారు. ఇదంతా ఈయన కూడా మంచి వేషం ఇచ్చారు. నిజంగా అడిగారో లేదో కానీ అబ్బాయి బ్రహ్మాజీ చాలా మంచి నటుడు. అలాంటి ఒక మంచి నటుడు అంటే కృష్ణవంశీ గారు సింధూరం తర్వాత చాలా క్యారెక్టర్స్ చేశారు. కానీ మంచి క్యారెక్టర్ బ్రహ్మాజీకి ఎందుకు పట్టలేదు అనుకున్నాను. ఇన్నాళ్ళకి ఒక మంచి క్యారెక్టర్ డిజైన్ చేశాడు రాజమౌళి గారు, దానికి పరిపూర్ణమైన న్యాయం చేశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బ్రహ్మాజీ గారు, అలాగే రాజమౌళి గారు హ్యాట్స్ ఆఫ్ టు. ఇలాగ అంటే ప్రతి క్యారెక్టర్ లోని ఆ పాత్ర కనిపించేటట్టు మంచి మంచి ఆర్టిస్టులందరినీ ఎన్నుకుని అద్భుతంగా ఈ మర్యాద రామాన్ని తీర్చిదిద్దాడు మన ఎస్ఎస్ రాజమౌళి గారు. అబ్బాయి రాజమౌళి గారి సినిమాలు వరుసగా మనం అన్ని చూస్తున్నాం కదా, సూపర్ సక్సెస్ రాజమౌళి గారు. ఆయన కథ రెడీ చేసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ కి ఎవరు యాప్ట్, ఈ క్యారెక్టర్ అనుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ ఆయన కనిపించాలి. ఆ కనిపించినట్టు పంట పడినట్టే. ఎనీవే మంచి మంచి ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకుని ఇంకా మరికొంతమంది కొత్త నటుల్ని మీ చేతుల ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అబ్బాయి. అదండి. రాయలసీమ మురిసి పడేలా రాగలవాడి జన్మ తరించేలా ముఖ్యమంటి సొగసే మూటగట్టుకుంది మూడు ముళ్ళు వేయమంది తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి తెలుగమ్మాయి తెలుగమ్మాయి అందుకు మన్నది వింతన చేయి. ఈ మర్యాద రామన్ టెక్నీషియన్లు ఎవరెవరు? మర్యాద రామన్ టెక్నీషియన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఈ చిత్రానికి కథా మాటలు అందించినటువంటి కాంచీ గురించి. నటుడిగానే మంచి మార్కులు సంపాదించినటువంటి కాంచి మంచి కథా రచయితగా మాటలు కూడా. ఎందుకంటే అతను మంచి రైటర్ అని చెప్పి తెలుసు అందరికీ. కాకపోతే రాజమౌళి గారి కాంబినేషన్ ఎప్పుడు వస్తుందా, తన ఫోకస్ లాగా వస్తాడని నేను ఎదురు చూశాను. అలాంటి ఒక మంచి కథతో మంచి మాటలు రాసి ఈవేళ రాజమౌళి గారి కాంబినేషన్లో ఒక మంచి కథను అందించాడు ఆయన. అంచేత ఆయన మనం ప్రత్యేకంగా అభినందించాలి. పర్టికులర్గా అబ్బాయి మా ఫ్రెండ్ ఓబుల్ రెడ్డి అని చెప్పి రాయలసీమ ఒకడు ఉన్నాడు అబ్బాయి. ఈ సినిమా కథ గురించి యాక్చువల్గా రాయలసీమను ఎవరు తీసుకున్నా సరే ఫ్యాక్షనిజం గురించి తీసుకుంటున్నారు తప్పించి మేము చేసే మర్యాదల గురించి ఎవరో పట్టించుకోవట్లేదప్ప అని చెప్పి చాలా బాధపడుతుండేవాడు. ఆడి సినిమా చూసి ఒరే ఇలాగ అసలు అద్భుతంగా మేము ఏమేమి పెడతాం అనేది అద్భుతంగా చూపించారు, కాంచి గారికి థ్యాంక్స్ చెప్పాలి అని అన్నారు. నెక్స్ట్ దాని తర్వాత మన ఈ సినిమాకి ప్రత్యేకంగా మనం టెక్నీషియన్ గురించి చెప్పుకోవాలంటే ఈ చిత్రానికి సంగీతం అందించినటువంటి ఎంఎం కీరవాణి.
రాజమౌళి గారి ప్రతి సక్సెస్ లోను కీరవాణి గారి పాత్ర ఉంటుంది అబ్బాయి. అవును, ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే రాజమౌళి సినిమాలో ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. అవును, అలాగే మంచి పాటలు, అంటే గురువు గారు తీసే షార్ట్లకి చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్. అయితే కీరవాణి గారు ఏ సినిమా చేసినా తన మొదటి సినిమాగానే కష్టపడతాడు. అవును, అలాంటి ఒక మంచి మ్యూజిక్ కూడా కష్టపడతాడు. అంటే రాజమౌళి గారి కాంబినేషన్ అంటే వాళ్ళిద్దరిది మంచి సక్సెస్ఫుల్ కాంబినేషన్. రాజమౌళి గారు ప్రతి విజయంలోని మంచి అంటే ఎక్కువ భాగస్వామ్యం ఉన్నది మన కీరవాణి గారికి. ఈ సినిమాకి కూడా ఒక మంచి మ్యూజిక్ ఇచ్చి సినిమాకి ప్రాణపదమైనటువంటి ఆర్ఆర్ ఇచ్చి సినిమాలో ఒక అద్భుతంగా మనం చూస్తున్నాం అంటే ఈరోజు అందులో కీరవాణి గారి పాత్ర చాలా ఉంది. అసలైంది ఇంకోటి మిస్ అయిపోయి అబ్బాయి. ఏంటి? ఈ సినిమాలో చాలా కాలం తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడారు. దాంతో పాటు అంటే ఇలాగే నా ఫ్రెండ్ ఓబులెడ్డి అనే వాళ్ళ చెప్పిందే ఏంటంటే ఆ నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అనేది ఈ సీన్ ఎండ్ లో నాకు ఏదో ఒక రకమైన టెన్షన్ క్రియేట్ అయ్యేదిరా. కానీ చూడడానికి భలే ఇదిగా ఉంది. క్యారెక్టరైజేషన్ డెవలప్ చేయడంలో రాజమౌళి గారు చాలా అద్భుతంగా చేస్తారు కాబట్టి దాన్ని విజువల్ గా చూపించేటప్పుడు ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. అలాంటి ఆర్ఆర్ కీరవాణి గారు. హ్యాట్స్ ఆఫ్ టు కీరవాణి గారు. మీరు ఇలాగే ఇంకొన్ని సక్సెస్ సినిమాలు మా అందరికి అందించాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ దాని తర్వాత ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించినటువంటి అంటే ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. కోటగిరి వెంకటేశ్వరరావు గురించి ఇవాళ మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. రాజమౌళి గారి సినిమా అంటే కోటగిరి వెంకటేశ్వరరావు గారు. రాజమౌళి గారి విజన్ ఏంటో ఆయనకు తెలుసు. ఈయన అసలు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఎడిటింగ్ సూట్ లో కూర్చోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆయన కట్టేసి పెడతారు అంతే. ఆయన మనం అభినందించాలి. ఉద్యోగం ఊడిపోయింది, పోయిందా పోయిందా, సద్యోగం సందగిళ్ళింది, పోయిందా పోయిందా. గోదారి దాలంటే కుక్కతోకైనా లేదండి, ఏ దేవుడి నడగాలన్నా హుండీకి చిల్లర లేదు. గదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా. My life తలకిందులు కిందులు, my world తలకిందులు కిందులు, everything తలకిందులు కిందులు. Here we go. తలకిందులు కిందులు, తలకిందులు కిందులు, తలకిందులు కిందులు. ఆ తర్వాత ఈ సినిమాకి ఆర్ట్ కళ ఎవరు? మన రవీంద్ర. రాజమౌళి గారి సినిమాకి రవీంద్ర ఆర్ట్ ఎప్పుడు ఆయనే కళా దర్శకుడిగా ఉంటాడు. ఆయన వేసినటువంటి అంటే రాజమౌళి గారు విజన్ ఎప్పుడు సెట్స్ అవి భారీగా ఉంటాయి. ఈ సినిమా సునీల్ సినిమా చిన్న సినిమా అనుకోవడం లేదు. ఈ సినిమాలో కూడా ఒక భారీ సెట్ అయ్యారు. ఆ ఇల్లు అద్భుతంగా ఉంటది. ఏం బ్యూటిఫుల్ గా ఉంది. నీకు కూడా తెలుసా, నువ్వు ఈ మధ్య టీవీ ఇంటర్వ్యూలు అవి ఫాలో అవ్వట్లేదు. ఇంటి పైన కప్పు వేయకుండా ఓన్లీ ఇల్లు వరకు చేసి ఆ కప్పుని గ్రాఫిక్స్ లో పెట్టారంట తెలుసా? అవునా? గ్రాఫిక్స్ లో చేసిన కానీ అబ్బాయి ఆ రాయలసీమ ఆ ప్యాటర్న్ లో ఉండే ఆ గోళాలు అవన్నీ కూడా బాగా రెడీ చేశారు. రవీంద్ర గారు, మీరు ఇలాగే రాజమౌళి గారితో మరికొన్ని హిట్ సినిమాలకు పనిచేయాలని మేము కోరుకుంటున్నాం అండి. కరెక్ట్ అండి. రాయసలోనే జాము రాత్రి రేళ్ల సందు చూసి జంపు జిల్లానే. రాయసలోని జాము రాత్రి రేళ్ల సందు చూసి జంపు జిల్లానే. తెల్లవారి నాక చూసి పిల్లలేదనే, కొల్లు మంటూ ఊరు వాడ ఉడికి ఉడికి చావనే. రాయసలోని జాము రాత్రి రేళ్ల సందు చూసి జంపు జిల్లానే. అదే ఏసై జంపై వచ్చిలానే.
దాని తర్వాత ఈ చిత్ర నిర్మాతలు ఆర్కా మీడియా బ్యానర్ మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ మల్లినేని అనే ఒక మంచి నిర్మాతలు, మంచి అభిరుచి గల నిర్మాతలు. వీళ్ళ గురించి కొన్ని మాటలు మాట్లాడాలి. చెప్పు. వీళ్ళు కావాలంటే పెద్ద డైరెక్టర్లు దొరుకుతున్నారు, అలాగే పెద్ద హీరోలు కావాలంటే డేట్లు ఇస్తారు. కాకపోతే మంచి సినిమాలు చేయాలి, జనాలకు ఉపయోగపడే సినిమాలు చేయాలి. ఎందుకంటే వీళ్ళు మన లాస్ట్ చేసిన కూడా అల్లు అర్జున్ వీళ్ళందరితో ఆ సినిమా చేశారు, వేదం. విభిన్నమైన కథనాలతో. అంటే వీళ్ళ టీవీ సీరియల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎనీవే, శోభు గారు, ఇంకో ఆయన పేరేంటి, ప్రసాద్ మల్లినేని, మీరు ఇలాగే మంచి మంచి కొత్త కొత్త సినిమాలు తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అవునండి. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. దాని తర్వాత ఈ సినిమాకి స్టైలిష్ అంటే కాస్ట్యూమ్ డిజైన్ చేసినవాడి రమా రాజమౌళి గారు. రాజమౌళి గారు ప్రతి సినిమాకి ఆవిడే కాస్ట్యూమ్ డిజైన్ చేస్తారు. అప్పుడు మగధీరా చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. తర్వాత ఈ సినిమాకి ఏంటి ఏం చేస్తారు ఇవిడంటే, సలోని వేళ అంత అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నిజంగా ఆవిడ కాస్ట్యూమ్ డిజైనింగ్ ఎలా ఉందంటే, అటు సాంగ్స్లో కానీ ఇటు ఇంట్లో చేసిన సీన్లో కానీ ఎక్కడెక్కడికి ఆ వేరియేషన్ చూపించారు. తర్వాత సునీల్ డ్రెస్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే చూడగానే ఒక్క సునీల్ డ్రెస్ ప్యాటర్న్ ఏంటే, నాగినేడు పంచి కట్టడం అవన్నీ కూడా రాయలసీమ స్టైల్లోనే ఉంటాయి. అవన్నీ కళ్ళకి కట్టినట్టు మనకు ఆ నేటివిటీ కనిపించేటట్టు మంచి కాస్ట్యూమ్స్. కానీ ఇవన్నిటితో పాటు లొకేషన్ లో ఉండి డైరెక్టర్ గారికి ఏదేం కావాలని కూడా చూసుకుంటుంటారు. అదే వర్క్ మైండెడ్ ఎనీవే, మీరు ఇలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ మంచి మంచి కాస్ట్యూమ్ డిజైన్ చేస్తూ కొత్త కొత్త ప్యాటర్న్లన్నీ ఇంట్రడ్యూస్ చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. అవునండి. ఈ చిత్ర దర్శకుడు కెప్టెన్ గురించి ఎస్ఎస్ రాజమౌళి. అబ్బాయి, ఎస్ఎస్ రాజమౌళి అంటే ఏంటి? సూపర్ సక్సెస్ రాజమౌళి. ఎవరు చెప్పారు ఈ మాట? మొన్న మగధీర ఎపిసోడ్ నువ్వే చెప్పావు కదా. మరి ఏదో నీ ఓన్ వర్డ్స్ ఉన్నది చెప్పావా? రాజమౌళి అపజయం ఎరగని దర్శకుడు. కరెక్ట్. ప్రతి సినిమాని తన మొదటి సినిమాగా భావించి ఎంతో తపన పడుతూ ఒక మంచి కథాంశంతో విభిన్నమైనటువంటి టేకింగ్ విధానంతో అంటే యాప్ట్ అయ్యేటటువంటి ఆర్టిస్టులతో తనకి కావలసిన ఒక మంచి టెక్నీషియన్ అందరినీ క్లబ్ చేసి అద్భుతాన్ని సృష్టించి తెలుగు తెర మీద అద్భుతాలను సృష్టించాలని తపన పడే ఒక మంచి దర్శకుడు. అలాంటి ఒక మంచి దర్శకుడు మగధీరా సినిమా చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాడు. అసలు ఈయన ఏంటి నెక్స్ట్ అనే దాంట్లో ఆయన ఒక సునీల్ లాంటి ఒక కమెడియన్ని హీరోగా పెట్టి ఓ చిన్న సినిమా చేస్తానంటే ఆశ్చర్యపోయాం. కానీ వేళ సినిమా చూసినప్పుడు ఆహా అంటున్నాం. అలాంటి ఒక మంచి సినిమా చేసిన రాజమౌళి గారు మనం ప్రత్యేకంగా మాట్లాడితే చిన్న సినిమా అన్నా. సినిమా తీయడానికి చిన్న సినిమా ఉండొచ్చు కానీ కలెక్షన్లు పెద్ద సినిమా రేంజ్ లోనే ఉన్నాయండి. కరెక్టే, కానీ అసలు చెప్తాను రాజమౌళి గారు దర్శకత్వం ఇది చిన్న సినిమా కింద లెక్క. అబ్బాయి, ఇంకొక మాట కూడా చెప్తాను అబ్బాయి. సక్సెస్ అనే దాన్ని పట్టించుకోకుండా పని 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 ప్రతి క్షణం మనం ఏదో కొత్తగా చేయాలి. సక్సెస్ లో వస్తూ ఉంటే అది పట్టించుకోకుండా పని ఏంటి, మనం వాట్ నెక్స్ట్ అన్న నిరంతరం ఆలోచించే దర్శకుడు. ఏముందంటే అండి, ఒక సినిమా సక్సెస్ వచ్చేటప్పటికి 2 సినిమాలు క్లాప్లు వస్తున్నాయి. ఎందుకంటే సక్సెస్ అనే హ్యాంగ్ ఓవర్ లో ఉండిపోతున్నారు. కానీ రాజమౌళి గారు అలా కాదు. ఎన్ని సక్సెస్ వచ్చినా సక్సెస్ వచ్చింది ఓకే, మర్చిపోయి మళ్ళీ ఇంకో సక్సెస్ కోసం ప్రయత్నం చేసే ఒక మంచి దర్శకుడు. ఇలాంటి దర్శకుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉంటాం. మనందరికీ గర్వకారణం. ఇంకో విషయం ఉంది అబ్బాయి. యాక్చువల్గా ఈ దక్షిణాది భాషలన్నింటిలోనూ వరుసగా 12 సూపర్ హిట్లు ఇచ్చినటువంటి ఒకే ఒక దర్శకుడు మలయాళంలో సిద్దిక్. ఆయన ఒక డైరెక్టర్ ఉన్నాడు. అతి త్వరలో ఈ సిద్దిక్ మన రాజమౌళి గారు బ్రేక్ చేయాలి అబ్బాయి. ఖచ్చితంగా చేస్తారు రాజమౌళి గారు. ఇలాగే మీరు మంచి మంచి సినిమాలు మంచి కథలతో ముందుకెళ్ళండి. అంచేత మీకు మేము ప్రత్యేకంగా ఈ మర్యాద రామన్న విజయానికి మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అబ్బాయి. దాంతో పాటు ఇంకొక హీరో కూడా నువ్వు ఈ టెక్నీషియన్స్ లోనే అభినందనలు తెలియజేయాలి అబ్బాయి. అన్నట్టు మర్చిపోయినారే, ఇప్పుడు ఇందులో అంటే ఒక సైకిల్ క్యారెక్టర్ ఉందండి. ఆ సైకిల్ క్యారెక్టర్కి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ థాట్ రాజమౌళి గారు రావడం గ్రేట్.
ఆ వాయిస్ ఓవర్ లో కూడా రవితేజ కనిపించాడు మనకి. ఆయన స్టార్టింగ్ లోనే కనిపిస్తాడు, క్లైమాక్స్ లో సినిమా అంతా ఉంటాడు. ఇవన్నీ నీకు ఎవరు చెప్పాడురా? ఇంకెవడ మన ఓబులెడ్డి కూడా. మరి సినిమా చూడొద్దంటరా అన్నట్టు బాగా గుర్తు చేసావు. నేను వెళ్ళి ఆస్తి అర్జెంట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రాబ్లమ్స్ కుదిరితే ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి గారు ఏ సినిమా తెస్తే ఆ సినిమా ఒక ఏరియా డిస్ట్రిబ్యూషన్ అన్న ట్రై చేస్తాను. నీకు కూడా షేరింగ్ ఉంటదిలే 5 పైసలు ఒకట. సరే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నా? సైకిల్ వేసుకొచ్చే నేను బస్సు ఎక్కి వెళ్ళిపోతా. సరే బ్యాగ్ వేసేది కొత్తనా? సరే అయితే. ట్రింగ్ ట్రింగ్. నా పేరు సైకిల్. నా కర్మ కాలబట్టి ఏదో కింద పడ్డాను. ఓసారి తలెత్తండి. ఈడే రాముగాడు. అబ్బా పోజుకే తక్కువ లేదు. ఈడు మొహానికి మళ్ళీ అమ్మాయి ఒకటి. My life తలకిందులు కిందులు my world తలకిందులు కిందులు everything తలకిందులు కిందులు. Here we go తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు. రాప మా ఆతిథ్యం స్వీకరిద్దుగానే. జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తామప్పా. నమ్మేశాడు అరవా సంకన ఆగిపోయాడు. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల ముండం వేరవ్వాలా. సో ఆర్కా మీడియా బ్యానర్ మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ మలినేని నిర్మాతలుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా మర్యాద రామన్న. ఈరోజు అంటే ఎస్ఎస్ రాజమౌళి అంటే సూపర్ సక్సెస్ రాజమౌళి. ఆయనకు అపజయం లేదు. ఎలాంటి సినిమా తీసినా ఏ సినిమా తీసినా విజయమే. ఎందుకంటే ఆయన ఎన్నుకునే కథలు, ఎన్నుకునే నటులు, ఎన్నుకునే టెక్నీషియన్లు అలాంటి వాళ్ళు. వీళ్ళందరినీ క్లబ్ చేసి ఒక టీం వర్క్ నమ్మి ఒక అద్భుతమైన సినిమా ఇవ్వాలని తపన పడతారు కాబట్టి ఆయన ఎప్పుడు సక్సెస్లో ముందుకు వెళ్తున్నాడు. అలాంటి ఒక మంచి సినిమా చేసినటువంటి ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి గారిని, నిర్మాతల్ని, ఈ బ్యానర్ని, ఈ సినిమాలో పనిచేసినటువంటి నటుల్ని, సాంకేతిక నిపుణుల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సినిమాకు చిన్న విమర్శ ఉందండి. ఏం లేదు, కాంచీ గారు అందించిన కథ 1923లో వచ్చిన ఒక మూకీ సినిమా మై హాస్పిటాలిటీ అనేది ఒక సినిమా వచ్చింది, అదే కథను తీశారు అని. ఇప్పుడు మన దర్శకులు కానీ లేకపోతే మన రచయితలు కానీ ఎవరైనా హాలీవుడ్ సినిమాలు ప్రేరణతోటో స్ఫూర్తితోటో ఎన్నో కథలు చేశారు. ప్రేరణ స్ఫూర్తి ఉండటం తప్పులేదు. ఎందుకంటే ఒక అలాంటి కథకి తెలుగు నేటివిటీని, మన నేటివిటీని అందించి ఒక మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు మనం ప్రత్యేకంగా అభినందిస్తూ, విమర్శలు కామన్గా ఉంటాయి, సక్సెస్ ఏ విమర్శనైనా దూరం చేసేస్తే అలాంటి సక్సెస్ ఈరోజు మర్యాద రామన్న అయ్యింది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నానండి. మరి నేను సెలవు తీసుకుంటానండి. మనోడు రాయలసీమ వెళ్తానంటున్నాడు. ఆయన తీసుకెళ్ళి బస్ స్టాండ్లో దింపేసి ఇవాళ వినాయక చవితి కదండి, ఇంటికెళ్ళి తినేసి పడుకుంటానండి. రేపు రిలీజ్ అవ్వబోయే సినిమాలన్నీ చూసి మళ్ళీ మీకు వచ్చి మరో వారం కనిపిస్తామండి. సరేరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను ఇంటికి వెళ్ళి భోంచే వచ్చిన తర్వాత నేను బస్ స్టాండ్లో దింపేస్తాను. సరే, నువ్వు బస్ స్టాండ్లో దించేస్తా కానీ ఎంతకీ రాయలసీమ వెళ్ళడానికి ఎన్నింటికి బస్సులో? ఓ మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి కనుక్కోవాలి. కనుక్కో, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. రాయలసీమ అంటున్నారప్ప, ఎక్కడికెళ్ళాలి? రాయలసీమలో ఎవరు అదే? అదే బద్వేలు. బద్వేలు వెళ్ళాలంటే అక్కడ ఏంటది, వీటికి లెటర్ వచ్చింది, దానికోసం మా తాతకు సంబంధించిన ఒక 5 సెంట్లు భూమి ఉంది. అది మనల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని గవర్నమెంట్ వాళ్ళు లెటర్ పంపించారు. మన ఎప్పుడుదో భూమి అంట, ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోమని గవర్నమెంట్ లెటర్ వచ్చిందండి, అందుకే వెళ్తున్నాడు. మీకు ఏమన్నా తెలిసేటి? ఇంతకీ ఏ ఊరు? బద్వేలు. బద్వేలండి. అయితే ఓ పని చేయప్ప, అక్కడికి వెళ్ళి మా గళ్ళసూరిని కానీ మా డల్రెడ్డిని కానీ కలవండి. గళ్ళసూరి డల్రెడ్డా? ఎందుకే ఎవరాళ్ళ? మా అబ్బాయిలు. అబ్బో, మనకి ఎంత సెటప్ ఉందండి అక్కడ? సెటప్ చాలా ఉందప్ప, కాకపోతే పగ కోసం ఇలా పరగళ్ళమ్మడి తిరుగుతున్నాను. పగ? అవునప్ప, మా ఊళ్ళో మా కుటుంబానికి వేరే కుటుంబానికి వైరం ఉంది. నరుక్కోగా మా కుటుంబంలో 3, ఆ కుటుంబంలో ఒక్కళ్ళు మిగిలారు. ఆ ఒక్కడిని వదిలేస్తే మా 3 వేసేస్తాడు. అందుకే పగ ఇప్పుడు వాడిని వేసేనాకే తిరుగుతున్నాను. ఎంతకే ఎవడాడు? నల్లంకన కొడుకు నల్లబాబు. నీ పేరు కూడా నల్లబాబే కదరా? కాదు, నేను పేరు మార్చుకున్నాను. ఆగు! అడుగు తీసి అడుగేస్తే తల మొండెం వేరవుతుంది. చా నిజమా? అలవా ఇటువంటి చాలా చూసాం. ఎత్తిన గంతి దించడం మా వంశంలోనే లేదు. ఆడెళ్ళిపోయిన నిన్నేసేస్తాను. ఆడెళ్ళిపోతే నన్ను వేసేస్తావా? మేము రెడీగా ఉన్నాం. మరి వెళ్ళవా? అవడం చూసుగా.
బిడ్డా గళ్ళసూరి నాయనా చెప్పు. నల్లంకన్నగాడి కొడుకు నల్లబాబు దొరికాడురా. ఆడు రాయలసీమ వస్తున్నాడు. కత్తికొక కండగా ఎసైన్ నా కొడుకుని. ఆడితో పాటు ఇంకొకడు వస్తున్నాడు. ఆడిని కూడా వదలొద్దు, ఎసైండి అంతే. వదలను నాయనా, వదలను. తమ్ముడు డల్రెడ్డి అన్నా చెప్పన్నా. ఇప్పుడే నాయన ఫోన్ చేసినాడు. ఆ నల్లబాబుగాడు రాయలసీమ వస్తున్నాడంట. త్వరగా రా, నరుకుదాం నా కొడుకుని. రాన్నా, మన ఊరి పొలిమేరల్లో వెయిట్ చేస్తూ ఉంటా. వాణ్ణి అక్కడే వేసేద్దాం. పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 దడ 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 దడలాడే ఎదసడి డమరుకమై వడి 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 దూకే పదగతి తాండవమై ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి పరుగులు తీ ఉరకలు వేయి బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర 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 కత్తి కొనలు దరిదాపుకు చేరని దూకుడువై ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్యి మట్టిలోకి తన గిట్టలతో నిన్ను తొక్కేయాలని తరుముకు వచ్చే కాలాశ్వంపై స్వారీ చెయ్యి పరుగులు తీ బిర 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 ఉరకలు వెయ్యి చర 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 పరుగులు తీ బిర 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 ఉరకలు వెయ్యి చర 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 ఎడారిదారుల దడారిపోయిన ఆశకు చెమటల ధారలు పోయి సత్తువదు నిలబడనివ్వక ఒక్కో అడుగును ముందుకు వెయ్యి 100 ఏళ్ల నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసానివై పరుగులు తీ పరుగులు తీ ఉరకలు వెయ్యి పరుగులు 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 తీ ఉరకలు 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 వెయ్యి బిర 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 చల 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 బిర 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 చల 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 తుప్పు వదిలిపోయింది ఎదవలకి. ఎదవేసాలు వేయకుండా
యాంకరింగ్ చేసుకుని బతకండి రా, లేకపోతే మీ జీవితానికి శుభం కార్డు ఉండదు.